భక్తులారా, గురువారం అంటే మనసుకు వచ్చే పేరు సాయిబాబా. ఓం సాయి రామ్. భక్తి ఉంటే అసాధ్యం అనేది ఉండదు అని చెప్పిన మహాత్ముడు సాయిబాబా. ఈరోజు మనం మహారాష్ట్రలోని పవిత్ర క్షేత్రం షిరిడిలో ఉన్న సాయిబాబా ఆలయం పూర్తి చరిత్ర, మహిమలు తెలుసుకుందాం. షిరిడి గ్రామం మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉంది. ఇది చిన్న గ్రామం అయినా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. సాయిబాబా ఎవరు, ఎక్కడ పుట్టారు అన్నది ఇప్పటికీ రహస్యం. ఒక చిన్న బాలుడిగా షిరిడికి వచ్చి నిమ్మ చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉండేవారు. అక్కడి ప్రజలు ఆయనను మహాత్ముడిగా భావించారు. సాయిబాబా ద్వారకామాయి అనే మసీదులో నివసించారు. అక్కడ వెలిగించిన ధుని, పవిత్ర అగ్ని ఇప్పటికీ వెలుగుతోంది. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా అందరినీ ప్రేమించారు. 1922లో గోపాలరావు బుట్టి అనే భక్తుడు ఆలయం నిర్మించారు. ఆయనకు కలలో సాయిబాబా దర్శనం ఇచ్చి మందిరం కట్టమన్నారు. ఇప్పటి సమాధి మందిరం అదే. సాయిబాబా మహిమలు అనేకం. ఉది ద్వారా రోగాలు నయం చేశారు. నీటిని నూనెగా మార్చి దీపాలు వెలిగించారు. భక్తుల కష్టాలను తొలగించారు. గురువారం సాయిబాబాకు ప్రత్యేక రోజు. పాలాభిషేకం, పూజలు, హారతులు ఎంతో భక్తితో జరుగుతాయి. రామనవమి, గురుపూర్ణిమ, విజయదశమి సమయంలో షిరిడి అత్యంత భక్తి వాతావరణంగా ఉంటుంది. షిరిడి వెళ్ళిన ప్రతి భక్తుడు ఒక ప్రత్యేక అనుభూతిని పొందుతాడు. మనసులో ప్రశాంతత, నమ్మకం పెరుగుతుంది. సాయిబాబా చెప్పిన మాట సబ్కా మాలిక్ ఏక్, అంటే దేవుడు ఒక్కడే. భక్తి ఉంటే ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ప్రతిరోజు మేము అందించే పురాతన ఆలయాలను తెలుసుకోవాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో పురాతనాలు ఎంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం సాయి రామ్.